ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మ్యాడీ మధు నాకు చేసుకుంటాడు. ఎందుకు హక్ చేసుకుంటాడో వీడియోలో తెలుసుకుందాం. మధుని మీ అంత ప్రేమగా చూసుకోకపోయినా ఒక అత్తగారిలో ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకుంటామని నాగవల్లి అంటది. తర్వాత మా అక్క ఒక కోడల్ని ఎంత మంచి చూసుకోవాలో అంత చూసుకుంటుందని చెంటి అంటాడు. తర్వాత మధు అంటుంది, లేదా రెట్టింపుగా చూసుకుంటాను రా అని అంటే, మా అత్త కోడల గురించి ఆలోచించకండి, మీకు చీకటి అవుతుంది, వెళ్ళండి అని నాగవల్లి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే మన నాగవల్లి అంటుంది, బాధపడకు మధు, నేనున్నాను కదా కంటికి రెప్పలా చూసుకోవడానికి, నీళ్లు పెట్టించడానికి ఉన్నాను. నీళ్ళు ఎందుకు వస్తాయి అత్తయ్య? వస్తే గిస్తే నాకు ఆనంద భక్షాలు మాత్రమే వస్తాయని, భక్షాలు వస్తాయో లేకపోతే కన్నీళ్ళు వస్తాయో ముందు ముందు చూద్దాం లేడు. నువ్వే చిన్నివని తెలియగానే మన మ్యాడీ మెడల్ పట్టుకొని బయటికి గెంటేసేవాడు. అప్పుడు నీ కన్నీళ్ళు నాకు ఆనందం. అంటే నాలాగా మీరు ఆఫ్ టికెట్ తోటి మాట్లాడారు కదా అని అంటే, అవును, వెయిటర్ తోటి నీతోటి పేపర్ కింద రాసి బయటికి రమ్మని చెప్పింది గిట్ట నేనే అని అంటది. మధుమిన అటాక్ జరిగేటట్లు సీన్ చేసింది కూడా నేనే. మ్యాడీ నిన్ను బయటికి వెళ్ళగొట్టడం కోసం అని నాగవల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత మన మధు అంటే ఆఫ్ టికెట్ చెప్పినట్లు అంకుల్ ఏమో మా డాడీని బంధించాడు, అలాగే నాగవల్లి అంటే ఇంత క్రిమినల్ గా నేను చిన్ని అని పట్టించడానికి ఇంత ప్లాన్ వేసి మా నాన్నని బంధించాడని మన చిన్ని ఆవిడనే బయట పెట్టకుండా ఇంత డ్రామా ఎందుకు చేస్తుంది? జరుగుతున్న వాటికి, గతంలో జరిగిన వాటికి సంబంధం ఉన్న గురించి, అలాగే దేవాంకుల్ గురించి ఎలాగలాగో తెలుసుకోవాలి. ఎలాగో మొదలు పెట్టాను కదా, ఎలాగలాగో నిజాలు తెలుసుకుందాం. అది తప్పదు. నాకు కలిగినాయని నాకు బాధ లేదు, కానీ నేను వాడు దేవతోటి జాగ్రత్త ఉండు అని చిన్నికి చెప్పాను కదా, దానికి సంతోషంగా ఉంది. అవును ఆఫ్ టికెట్, మా నాగవల్లి నేను అంత కొట్టిస్తుంటే దేవ ఎందుకు నేను పారిపోయేలా చేశాడు అంటే, అక్కడెక్కడ నేను నిజం చెప్తానో ఏమో అని ఆ పారిపోయేలా చేశాడు వాడు. వాళ్ళ నాన్న విషయం తెలుస్తుంది, వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడు అని మన చిన్ని ఎలాగలాగో తెలుపుతుంది. తర్వాత మళ్ళీ అన్న గురించి ఎలా బాలరాజు అన్న అంటే, మన చిన్ని ఎలాగలాగో తెలుసుకొని పట్టుకుంటుందిలే అని బాలరాజు అని ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి. దేవతోటే చెప్పిస్తుంది, అలాగే బాలరాజు ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది అని అంటాడు. తర్వాత దేవ బాలరాజు మళ్ళీ బందేయడానికి వచ్చావా అని అడుగుతాడు. అడిగితే, లేదురా, నీ చిన్నిని అలాగే నీ ఆఫ్ టికెట్ కానీ అలాగే నిన్ను ముగ్గురిని ఒకటేసారి లేపేద్దామని అనుకుంటున్నాను అని అంటే, అసలు ఏమైందనంటే, నీ కూతురికి ఎంత ధైర్యంనా నన్ను చంపడానికి ట్రై చేస్తుంది, నా ఏజ్ వయసు గిట్ట లేదు నీ కూతురికి, నన్ను చంపడానికి ట్రై చేస్తుందా కోసం ఆఫ్ టికెట్ కానీ అలాగే వాళ్ళ గ్యాంగ్ ని మా ఇంటికి పంపించింది, అలాగే నా నిజాము మా ఇంటి వాళ్ళందరికీ ట్రై చేస్తుంది. అసలు ఏమనుకుంటుంది రా, నీకు దగ్గర ఉంటూ నా విషయాలు చెప్పాలని ట్రై చేస్తుంది అని అంటాడు. అనగానే మన బాలరాజు అనుకుంటాడు, ఓ ఆఫ్ టికెట్ మొత్తం నేను దుర్మార్గుడు అని చెప్పినట్లున్నాడు చిన్నికి, అందుకే చిన్ని అలా ప్రయత్నం చేసింది. స్పాట్లోనే లేపేస్తానంటే, నీకు ఆ అవకాశం దొరకదు దేవా, అది కూతురు స్నేహం కోసం ప్రాణం ఇవ్వాలని, అలాగే మోసం చేసిన వాళ్ళు ప్రాణాలు తీయాలని మా బ్లడ్ లోనే వదిలిస్తుంది, నా రక్తమే కాబట్టి నీ గుణపాఠం చెప్పాలని నన్ను నా భార్యని జైలుకి పంపించావు, శిక్ష నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశావు, కానీ నా బిడ్డ ఇప్పుడు రంగంలోకి దిగింది, నిన్ను ఎలాగలో శిక్ష తక్కడానికే వేటకు తెగింది. నా ప్రపంచానికి తెలియాలి నువ్వు ఎలా అంటావు అని నా కూతురు వేటకు మొదలుపెట్టి అందరికీ చెప్పి అప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను విడిపిస్తుందంటే, రమ్మన్ రా, అప్పుడు నీ కూతుర్ని నిన్ను కలిసి ముక్కలు నరికేస్తాను దేవా అని అంటాడు. అంటే ఇది బాగా కళలు కాదు, ఇది వాస్తవం అని చెప్పి, అరే ఆఫ్ టికెట్ కాడు ఎక్కడున్నాడో జల్లెలు పట్టి వెతికి పడేస్తే ఆ చిన్ని గురించి తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరికీ దేవా అంటే ఏంటో తెలుస్తుంది. నా కూతురు ఎందుకో గాని యుద్ధానికి దిగింది, ఆ యుద్ధంలో నా కూతురు గెలిచేటట్టు చూడండి అని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చున్నట్లున్నాడు. మూడు మార్చాలి అని మన మధు తిన్నాం పదా అని అంటది. అంటే మధు నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటే, చేస్తాను. పెళ్ళం అంటే ఏంది, మొగనికి హెల్ప్ చేయడమే కదా, హెల్ప్ చేస్తేనే కదా పెళ్ళం అంటారు. ఒక బాధ్యత అంటే మన ఇద్దరికి పెళ్లి కాలేదు అని కాదు, నేను నీ మెడలో తాళి కట్టలేను, ఏం కట్టలేము, జస్ట్ మన ఫ్రెండ్స్ మాత్రమే అనుకుంటావా? ఒక 5 నిమిషాలు ఒక నా ఫ్రెండ్ మధులా ఉన్నప్పుడు నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు సొల్యూషన్ చెప్పేది. ఇప్పుడు ఎలా అనంటే, నీ పెళ్ళమే నీకు సొల్యూషన్ చెప్తారులే అంటే, నా పెళ్ళమే 5 మినిట్స్ నువ్వు పెళ్ళమని మర్చిపో, నాతో ఫ్రెండ్లీగా ఉండు అని చెప్పు అని అంటది. అనగానే అదే ఆఫ్ టికెట్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాను, తను చిన్ని నా చుట్టే తిరుగుతుంది ట్రై చేస్తుందని అన్నాడు కదా, మళ్ళీ అలాంటప్పుడు మా డాడీ మీద అటాక్ ఎందుకు చేయిస్తుంది అని అంటే, మీ డాడీ మీద తనే ఎందుకు అటాక్ చేస్తుంది, దేవుడి మీద ప్రమాణం వేసి చెప్పాడు కదా ఆఫ్ టికెట్ అని అంటది. అనగానే తర్వాత మీ డాడీ పొలిటీషియన్ కదా, ఎవరో అతనికి శత్రువులు ఉండొచ్చు, వాళ్ళు ఇలా ఎవరో చేసింది అనుకుందాం,
కానీ చిన్ని నా చుట్టే తిరుగుతుందా అని అంటున్నారు. మరి నా దగ్గర నన్ను ఎందుకు వచ్చి కలవట్లేదు, మళ్ళీ నిన్ను కలిసే అవకాశం దొరకట్లేదు, ఎవరైనా అడ్డు పడుతున్నారేమో, వాళ్ళని దాటుకొని రావాలి, దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతుందేమో అని. అందుకే చిన్నికి మీ అమ్మగారి గురించి ఏదో చనిపోయిన గురించి ఏదో తెలిసినొచ్చు, వాళ్ళ అమ్మ వీళ్ళమ్మని చంపలేమని నిరూపించడానికి ట్రై చేసి అమ్మగారి చనిపోయిన విషయాలు లేకపోతే నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది, నిన్ను కలవాలని ఏమించావని కానీ చిన్నిని పెళ్లి చేసుకుందాం కానీ మన ఇద్దరికి తెలుసు. కానీ ఆ చిన్ని కూడా నీకు నాకు గుళ్ళో పెళ్ళైన విషయం అందరికి తెలుసు కదా, అలా తనని చేసుకోవడం కోసమో నిన్ను ప్రేమించడం కోసమో అని నీ చెప్పడం కోసమే నీ చుట్టూ తిరుగుతుందని నాకు అనిపిస్తుంది అని మధు ఆలోచించు. నీకు థ్యాంక్స్ అని మధు నాకు చేసుకొని ఆలోచిస్తూ అయోమయంగా ఉన్న వాణ్ణి నువ్వు నన్ను ఇప్పుడు ఒక దాచావు, థ్యాంక్స్ మధు అని అంటది. ఇప్పుడు అయిపోయింది నీది అని అంటే, ఏమైపోయిందంటే 5 నిమిషాలు నీ ఫ్రెండ్లా అయిపోయింది, ఇప్పుడు నీ భార్య అంటే నిన్ను మార్చుకుంటా పద, అందరు వెయిట్ చేస్తున్నారు పద అని అంటది. వచ్చి లైట్ వేసాను అనమాట. లైట్ వేయంగానే ఏంటి నాగవల్లి ఇలా చీకట్లో కూర్చున్నావు అంటే, ఎందుకు బావా ఆఫ్ టికెట్ కానీ తప్పించావు నువ్వు అని అంటది. ఒకవేళ ఆఫ్ టికెట్ కానీ మన చిన్ని గురించి తెలిస్తే మనము చిన్నిని ఏదైనా చేసే బయటపడేది కదా బావా అని అంటే, ఒకవేళ వదలకపోతే పార్వతి నేనే చంపానని ఆ నిజం బయటపడేది. వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత వాడే మన చేతికి చిక్కాడు. తర్వాత నువ్వు ఎందుకు వదిలేసకపోయింటే చిన్నికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వాడు చెప్పేవాడు కదా అంటే, అందుకే వదిలేశాను, ఎక్కడ ముఖ్యమైన విషయాలు చెప్తాడని. వాడు మనం కొట్టే దెబ్బలకి చిన్ని ఎక్కడ నిజం చెప్తాడని నమ్మకం ఏముంది, వాడు చిన్నిని చూపిస్తాను రాండి అని తీసుకెళ్లి కారం కొట్టి మనకు తప్పించుకొని వెళ్ళిపోతాడు. మన వాళ్ళ కళ్ళు తప్పి పారిపోయాడు కదా, అందుకోసమని ఈసారికిట నేనే పారిపోయాను వాడిని ఫాలో అవ్వమని. ఇదంతా జరిగిన దాని గురించి ఆ చిన్నికి కంపల్సరీ చెప్తాడు. ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు చిన్నిని పట్టుకుందాం, మనం ఏం చేయాలో అది చేద్దాం. అప్పుడో లేదు బావా, మన కోడల్లా మన ఇంట్లోనే ఉంది, మ్యాడీ తోటి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిద్దాం అని అనుకున్నాను, కానీ అది కలవనీకే వస్తుంది అనమాట. అమ్మ మధు మీ అత్తయ్య చూడలేదు కదా అంటే, చూడలేదు, ఆమె చూడకుండానే నేను నువ్వే చంపడానికి వచ్చావా అని అంటారు. తర్వాత దేవా అంకులే నిన్ను తప్పించాడు, ఎందుకలా చేశాడు అంకుల్ అంటే, అదే ఆలోచిస్తున్నానమ్మా నేను అని అంటాడు. కోపంగా ఉందంటే నేను మ్యాడీని పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందని అనుకున్నాను, కానీ ఆ విషయం కాదు, అది వేరే విషయంగా తెలియాలంటే మీ నాన్న ఫస్ట్ బయటికి రావాలమ్మా అని అంటే, అసలు దేవాంకులు మా నాన్నని ఎందుకు బంధించాడో, ఏం గొడవలు ఉన్నాయి అని అంటే, తెలీదమ్మా తెలీదు, మీ నాన్నని బంధించాడని మాత్రమే తెలుసు నాకు అని. వాళ్ళ విషయం ప్రతి విషయం మీ నాన్నకు తెలుసు, మీ నాన్న బయటికి వస్తాయి కానీ తెలియదు తెలుసుకొని ఫస్ట్ టైం అదే ఆలోచించానంటే మ్యాడీ చాలా అప్సెట్ అవుతాడు. అందుకే పనగ పేరు చెప్పి మా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. అప్పుడు ఆ నాన్న గురించి అప్పుడు ఆలోచించి నాన్నని బయటికి తీసుకురావడానికి నేను ఒక ఆలోచన చేశానంటే, ఏంటమ్మా అది అని అంటే చెప్తాదనమాట. మధు చెప్పిన తర్వాత నీ ఆలోచన చాలా బాగుందమ్మా అంటే, మీ నాన్న ఆచూకి త్వరగా నాన్న ఆచూకి తెలియాలి, నాన్న ఆచూకి తెలిసి నిజాలు అన్నీ తెలుసుకొని మ్యాడీకి నిజాలు తెలిపి, అలాగే మా అమ్మ మీద నింద కోపం పోతుంది మ్యాడీకి. అమ్మ ఈ విషయాలన్నీ మీ పెంపుడు తల్లిదండ్రులకు తెలియద్దు, ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్ పడతారంటే, అలాగే చెప్పాను అంతవరకే చెప్తాను, వాళ్ళకి టెన్షన్ విషయాలు ఏం చెప్పాను అని ఇంటికి వస్తారనమాట. వచ్చి అందరినీ పిలుస్తారు. నిన్ననే కదా వెళ్ళిపోయారు ఇంటికి, మళ్ళీ వచ్చారేంటి అని అంటే, మన లోకి అంటది అసలు వెళ్ళలేదేమో అంటే, ఏ మూలకో పనుకొని ఇప్పుడు లేచి వచ్చినట్లు వెళ్ళాం అంటే, రాత్రి వెళ్ళి ఇప్పుడు వచ్చారంటే ఏదో బలమైన కారణమే ఉండొచ్చు అని, కారణమే ఉండిండొచ్చు అని ఆమె పెద్దవాడు అంటది. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.